మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసన్న. ప్రస్తుతం మనము కడప జిల్లాలోని సిద్ధవటం పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఆకస్మిక వాహన తనిఖీలో 9 లక్షల నగదును పట్టుకోవడం జరిగింది. అది సిద్ధవటం ఎస్ఐ పెద్ద ఓబన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. సో దాని గురించి వివరణ సార్ మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డబ్బు పట్టుకున్నటువంటి రోజున మీకు ముందుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నిందా, లేక వారి మీద డౌట్ వచ్చి మీరు చెక్ చేయడం జరిగిందా? నమస్తే అమ్మా. మేము బాక్రాపేట చెక్ పోస్ట్, సిద్ధవటం మండలం బాక్రాపేట చెక్ పోస్ట్ వద్ద మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక టీంని పెట్టి 24 గంటలు వాహనాలను తనిఖీ చేస్తున్నాము. దానిలో భాగంగా వచ్చిపోయే ప్రతి ఒక్క వెహికల్ని మేము చెక్ చేస్తాం కాబట్టి తనిఖీలో భాగంగా దొరకడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తనిఖీలో మాత్రమే డబ్బు దొరుకుతుందా, లేక అప్పుడప్పుడు చెకింగ్ లో డబ్బు దొరికే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఎప్పుడైనా ఎలక్షన్ టైం అనే కాదు, ఎప్పుడైనా కానీ ఏదైనా నగదును రవాణా చేసేటప్పుడు దానికి ఎటువంటి బిల్లులు లేకుంటే ఖచ్చితంగా సీజ్ చేసి సంబంధిత అధికారులకు మేము అప్పగించడం జరుగుతుంది. సార్, ఆ 9 లక్షల డబ్బు రాజకీయ నాయకులదా, లేకుంటే వ్యాపారస్తులదా, అసాంఘిక శక్తులదా? 9 లక్షల డబ్బులు సీజ్ చేస్తేనే అది పొలిటికల్ సంబంధం లేదు, బిజినెస్ పరంగా వదులుతున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర బిల్లులు ఏం లేవు కాబట్టి మేము మా రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా ట్రెజరీలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్, ఈ ఎలక్షన్ మూమెంట్ లో మనం చూస్తుంటాం, అక్కడక్కడ డబ్బులు పంచడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈసారి అలా జరగకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి సార్? ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారని మాకు తెలిస్తే మేము కూడా మాకు ఎంటమ్మడే వెళ్ళి మా టీం ద్వారా ఖచ్చితంగా డబ్బులు పంచలేకుండా ప్రివెంట్ చేసి ఆ డబ్బులు సీజ్ చేసి ఆర్ఓ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అప్పగించే పని చేస్తున్నాము. అదేవిధంగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎఫ్ఎస్టీ టీము, ఎస్ఎస్ టీమ్స్ అని ఉన్నాయి. ఎఫ్ఎస్ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కంటిన్యూగా మండలం అంతా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. దాంతోపాటు మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలను వాళ్ళకు కూడా తెలిసే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇలా చేయొద్దండి, ఇలా ఏదైనా ఇల్లీగల్ పనులు జరుగుతుంటే మాకు ఇన్ఫార్మ్ చేయడానికి మా ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు. మేము కూడా అలాంటి ఈ డబ్బులు పనిచేయడం కానీ లేకుంటే మద్యం పంచడం కానీ, చీరలు పంచడం కానీ ఇట్లాంటి ఏదైనా యాక్టివిటీస్ ఉంటే మా దృష్టికి తెస్తారు. ఖచ్చితంగా మేము వాళ్ళని ప్రివెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ 9 లక్షల నగదును పట్టుకోవడం కాకుండా ఇదివరకు ఎప్పుడైనా కూడా అలా జరిగిందా? ఏదైనా డబ్బులు కానీ నగలు కానీ స్వాధీనం చేసుకోవడం జరిగిందా? బాగ్రాపేట చెక్ పోస్ట్ దగ్గర మా తనిఖీలు కంటిన్యూగా జరుగుతున్నాయమ్మా. ఇంతకుముందు కూడా ఒక 70 lakhs సీజ్ చేసినాము. అదేవిధంగా గోల్డ్ కూడా సీజ్ చేసినాము. అవి ఐటీ విభాగానికి, మన తిరుపతిలో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళ ఉత్తర్వుల మేరకు ఫర్దర్ యాక్షన్ ఉంటారు. సార్, మరి అంత పెద్ద మొత్తాన్ని మీరు స్వాధీనపరచుకున్నారు, అలాగే బంగారును కూడా మీరు స్వాధీనపరచుకోవడం అయితే జరిగింది. మరి వాళ్ళు మీకు రసీదులు కానీ ఏదైనా ఎవిడెన్స్లు కానీ చూపించడం జరిగిందా? గోల్డ్ సంబంధించి మరి డబ్బులు సంబంధించి కూడా వాళ్ళు సరైన పత్రాలు అయితే మా దగ్గర ఏం చూపించలేదు. మేము అందువల్లనే సీజ్ చేయాల్సి వచ్చింది. సీజ్ చేసి ట్రెజరీలో హ్యాండ్ ఓవర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. వీళ్ళు ఎవరైతే మనం రెస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ఐటీ వాళ్ళకు మరియు ఇక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకు చూపించి ఆధారాలు చూపించి రిలీజ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, నగలు ఉంది అని అసలు మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే ఎంటమ్మడే మనకు అలా డ్రైవర్ కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తేనే అర్థమైపోతాయి, వాళ్ళు చెమటలు పెట్టి భయపడడం అట్లా అనిపిస్తుంది. కాబట్టి మనకు డౌట్ వచ్చి చెక్ చేస్తాము. ప్రజలు ఒకవేళ డబ్బు క్యారీ చేయాల్సి వస్తే ఈ ఎలక్షన్ మూమెంట్ లో ఎంత క్యారీ చేయాలి? ఒకవేళ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు వారు సరైనటువంటి రసీదులు ఖచ్చితంగా ఉండాలి అంటారా? డబ్బులు క్యారీ చేసేటప్పుడు ఇంతని ఏం బిల్లులు అంటది కానీ 1,50,000 వరకు బిల్లులు ఎవరిని మేము ఇబ్బంది అడగడం లేదు. బట్ అబోవ్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఆ బిల్లులు ఉన్నాయా లేదని బట్టి మేము చూస్తాము. ఎంతైనా క్యారీ చేయొచ్చు. బట్ కొందరు గోల్డ్ తాకట్టు పెట్టి 1 లక్షలు, 5 లక్షలు సార్, 3 లక్షలు, 7 లక్షలు అని చెప్తుంటారు. గోల్డ్ తాకట్టు పెట్టినప్పుడు అక్కడ రసీదులు ఉంటాయి, రికార్డెడ్గా ఉంటుంది. కొన్ని అట్లా మాకు వచ్చినప్పుడు రైతులు ఏదైనా లోన్ తీసుకొని పోతుంటారు. అట్లాంటి మేమేం ఇబ్బంది పెట్టడం లేదు. ఇవన్నీ ఇల్లీగల్గా ఈ పొలిటికల్ సంబంధించి ఏదైనా డబ్బులు ఉంటే ఖచ్చితంగా చీజ్ చేస్తున్నాం. చెక్ పోస్ట్ దగ్గర మామూలు రోజులలో మీ డ్యూటీ టైం ఎంత ఉంటుంది? ఎలక్షన్ మూమెంట్లలో మీ డ్యూటీ టైం ఎంతవరకు ఉంటుంది? చెక్ పోస్ట్ దగ్గర ఎప్పుడు కూడా 24 గంటలు ఫోర్స్ ఉంటారు, 24 hours చెక్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఫోర్స్ను స్ట్రెంథెన్ చేసినామంటే ఎక్కువ మందిని పెట్టి పకడ్బందీగా వాహనాలు తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ లో అయితేనేమి, ప్లస్ పోలింగ్ బూతుల దగ్గర అయితేనేమి అక్కడక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి.
అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాంటి గొడవలు ఏం జరగకుండా అందుకోసమే ప్రతి గ్రామాన్ని మా పోలీస్ ద్వారా ప్రతి ఒక్క గ్రామాన్ని విజిట్ చేస్తున్నాము. విజిట్ చేసి అక్కడ ఉండే ప్రజలతో మేమే పర్సనల్గా వెళ్ళి అందరినీ గుంపు చేసి అంటే ఒక యూనిటీగా చేసి వాళ్ళందరితో మాట్లాడము, గొడవలు పడడం వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడము. ఈ విధంగా గొడవలు పడితే ఇలా కేసులు నమోదవుతాయి, లేకుంటే ఇట్లా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మీ డబ్బులు వృధా అవుతుంది, సమయం వృధా అవుతుంది, దయచేసి అట్లా చేసుకోవద్దు అని చెప్పి మేము ప్రతి గ్రామం విజిట్ చేసి వాళ్ళకు కొట్లాడుకోవడం వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి గొడవలు జరగవు. అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కూడా ఒకటేసారి ప్రచారం వెళ్ళి ఒక 2 పార్టీల వారు 3 పార్టీల వారు కలిసి ఒకటే ఊర్లో తిరగడం అట్లా లేకుండా ఆల్టర్నేట్గా వాళ్ళ ఒక సైడ్ వీళ్ళ సైడ్ పెట్టట్టు, వాళ్ళు ఒక వేరే ఊరికి వీళ్ళ ఊరికి కొంచెం ముందస్తుగా వాళ్ళకు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. గ్రామాలలో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి రాజకీయ పార్టీ వాళ్లకు కూడా మీరు ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ జాగ్రత్తలు చెప్పడం కానీ జరిగిందా? ఆ విధంగా రాజకీయ నాయకులకు కూడా మేము తగిన జాగ్రత్త తీసుకోండి అని చెప్పి మేము వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. మేము గుర్తించిన గ్రామాల్లో అంటే 3rd క్లాస్ లీడర్స్ కానీ 2nd క్లాస్ లీడర్స్ ఉంటారు, మేము గుర్తించిన వాళ్ళను కూడా మేము పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాము. గ్రామం లెవెల్లో ఉండే లీడర్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాము. ఎవరైతే గ్రామాల్లో ట్రబుల్ మాంగర్స్గా ఉంటారో లేకుంటే రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళు, అనుమానితులుగా ఉన్న వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళను ముందస్తు జాగ్రత్తగా వాళ్ళకు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది కొందరికి. ఆ విధంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా మేము ఖచ్చితంగా ఎలక్షన్ శాంతియుత వాతావరణంలో జరుపుతాం. చివరగా ఒక ప్రశ్న సార్, ఈ ఎలక్షన్ మూమెంట్ లో ప్రజలకు మీరు జారీ చేసేటువంటి హెచ్చరిక ఏంటి? ఓటు హక్కును స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మా విధులను మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాము. ఎవరైనా కానీ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాము, ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో ఉంటారు, మాకంటే మేము ఈ ఊర్లో ఈ మండలంలో ఒక రోజు నెక్స్ట్ ఎక్కడైనా మేము వృత్తిరీత్యా తిరుగుతుంటాము. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళే ఉంటారు, ఒకరి మగాలు వాళ్ళు ప్రతిరోజు చూసుకోవాలి. వాళ్ళు కక్షలు పెట్టుకొని ఒకరి మగాలు చూసుకోవాల్సిన వాళ్ళు కొట్లాడకుండా ఇట్లా ఉంటే గ్రామానికి మంచిది కాదు. కాబట్టి వాళ్ళు తెలుసుకొని స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకొని వాళ్ళకి నచ్చిన విధంగా ఉండి చట్టానికి వ్యతిరేకంగా లేకుండా చట్ట పరిధిలో ఉంటారని చెప్పి మేము కోరుకుంటాము. అటు కాకుండా ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం, మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా మా యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఉన్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు.